సో చైతు గారి సినిమాలో యాక్ట్ చేసావు, ప్రభాస్ గారి సినిమాలో యాక్ట్ చేసావు, నాని గారి సినిమాలో యాక్ట్ చేసావు, దుల్కర్ గారితో కలిసి వర్క్ చేసావు. సో వీళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే చెప్పు. ఫస్ట్ ప్రభాస్ గారు వన్ లైనర్ డెడికేట్. వన్ లైనర్, ప్రైడ్ ఆఫ్ ఇండియా. ప్రభాస్ గారు. ఓకే. నాగ చైతన్య గారు యువ సామ్రాట్. నాని గారు ఆల్రౌండర్. ఎస్, కరెక్ట్, పర్ఫెక్ట్. ఓకే. దుల్కర్ గారు లెఫ్టినెంట్ రామ్. దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు. సో మహాభారతం తీసుకుంటే ఇప్పుడు మహాభారతంలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మనకి నాగశ్విన్ గారు రివీల్ చేయకపోయినా మనకంటూ కొన్ని ఐడియాస్ ప్రకారం దుర్యోధనుడు, అక్కడ అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, ధర్మరాజు, కృష్ణుడు, కర్ణుడు. సో వీళ్ళకి టాలీవుడ్ లో నువ్వు ఎవరికైతే డెడికేట్ చేయాలనుకుంటా, అంటే నీ మైండ్ లో, అంటే ఇది జస్టిఫికేషన్ కాదు, జస్ట్ ఒక ఒపీనియన్ చెప్పు. ఇమాజినేషన్ ప్రకారం టాలీవుడ్ స్టార్స్ ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళ గురించి ఫస్ట్ నేను అడుగుతా. భీష్ముడు వీళ్ళిద్దరికి గ్రాండ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ గారు. భీష్ముడు నాకు ఆ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ మాస్ అవతారంలో చూస్తే క్రేజీ ఉంటుంది. ఓకే. ధర్మరాజు ఐడియా లేదు ఎవరు పెట్టాలని. కృష్ణుడు ఎవరు చెప్పు. మహేష్ బాబు గారు. నాగేశ్వన్ గారికి మీరు సజెస్ట్ చేయాల్సింది కదా. అంటే చాలా మంది అదే అనుకున్నారు, కృష్ణుడిగా మహేష్ బాబు గారిని పెట్టుంటే థియేటర్ ఎరప్ట్ అయిపోయింది. అవును, క్రేజీ ఉండేది. కానీ మనం థియేటర్లో కృష్ణుడిగా చేసిన యాక్టర్ కూడా హీ డిడ్ రియలీ వెల్. నాకు అది చూస్తుంటే కూడా చాలా నచ్చింది. అర్జునుడు విజయ్ దేవరకొండ గారు, he has done justice to the role. I don't think anyone else could do justice to it. Okay. భీముడు జూనియర్ ఎన్టీఆర్ గారు. బాగుంటుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ద వే హీ కుడ్ క్యారీ ద క్యారెక్టర్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఏ క్యారెక్టర్ అయినా సరే చాలా మంచిగా చేస్తారు. సో అలాంటి ఒక హెవీ క్యారెక్టర్ని జూనియర్ ఎన్టీఆర్ గారు చూపిస్తే ఇట్ విల్ బి తోపు ఉంటుంది. ఓకే. ఇప్పుడు అటువైపు వెళ్దాం. దుర్యోధనుడు నానిగా చేస్తే ఎట్లుంటుంది? చాలా యూనిక్ గా ఉంటుంది. అదే, సో బాగుంటుంది కానీ చాలా యూనిక్ గా ఉంటుంది. ఓకే. మన నకుల సహదేవులు వాళ్ళిద్దరూ థర్డ్ అండ్ ఫోర్త్ బ్రదర్స్. అవును, అదే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బ్రదర్స్. తెలీదు ఎవరు పెట్టాలని. ఎవరో ఒక 2 ఆప్షన్స్. మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు. చాయిసెస్ నీ దగ్గర ఉన్నవి. మొత్తం తీసుకొస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటే క్రేజీ ఉంటుంది. అట్లా నాగేశ్వర్ గారు తీసుకొస్తారేమో నాకు తెలిసి. ఓకే. ఫైనల్లీ కర్ణుడు. నువ్వు చెప్పకు, స్పాయిలర్ రివీల్ అవుతుందేమో, కానీ ఇక్కడ చెప్పు నార్మల్ గా. ఆ క్యారెక్టర్ కి ప్రభాస్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. నీ ఇమాజినేషన్ లోనే కదా. నీ ఇమాజినేషన్ లో ప్రభాస్ గారు, కర్ణుడు, ప్రభాస్ గారు లేకపోతే రానా డగ్గుబట్టి గారు, ఇద్దరు తోపుంటారు ఆ క్యారెక్టర్ కి. బికాజ్ దట్ క్యారెక్టర్ ఇట్ ఈస్ రాజమౌళి గారు చెప్పినట్టు లార్జర్ దెన్ లైఫ్. సో అట్లాంటి ఒక క్యారెక్టర్ కి మనం చూసినట్టు రానా డగ్గుబట్టి గారు లేకపోతే ప్రభాస్ గారు ఇద్దరు మాత్రమే సెట్ అవుతారు. ఓకే.